పాకిస్తాన్ వాడు మనకి వరాల మీద వరాలు ఇస్తున్నాడు అని మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే మీకు సిమ్లా అగ్రిమెంట్ను క్యాన్సిల్ చేసాము అని వాడికి వాడుగానే అన్నాడు. సో ఇమీడియట్గా ఇండియా వైపు నుంచి రెస్పాన్స్ ఏంటి? ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద ఉండే ఈ యూఎన్ రిప్రజెంటేటివ్స్ అధికారులు, సో వీళ్ళకు ఒక ఆఫీస్ కూడా అక్కడ ఉంది ఎల్ఓసి వద్ద. ఇమీడియట్గా మీరు వెకేట్ చేసి వెళ్ళిపోండి. ఎందుకు అంటే మీకు అక్కడ ఎల్ఓసియే లేదు కదా, సో ఇక మీకు అక్కడ పనే లేదు, ఏం జరిగినా మేము చూసుకుంటాం, యూ ఫస్ట్ గెట్ అవుట్ ఫ్రమ్ దేర్ అని అన్నాం. సో వాళ్ళకి కొంచెం కోపం వచ్చింది, ఏంటి అలా మాట్లాడుతున్నారు అది ఇది అనుకున్నారు, నథింగ్ డూయింగ్, మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే మీకు యునైటెడ్ నేషన్స్ వేదిక, నాకేమనిపిస్తుందో చెప్పమంటారా? ఈ పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ మంత్రి ఖ్వాజా మహమ్మద్ ఆసిఫ్, ఇతనిని అజిత్ దోవెల్ గారు ఏమైనా కొనేసారా? ఎందుకంటే ఆ సెల్ఫ్ గోల్ వెయ్యడంలో ఇతను నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అంటే పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలు, ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఒకటి తర్వాత ఒకటి బయట పెడుతున్నాడు. అంటే ఎలా మాట్లాడుతున్నాడంటే భారత్ మా మీద 100% మిలిటరీ యాక్షన్ తీసుకుంటుందండి, దీనిని మేము ఆపలేము. సో మనం ఏం చెయ్యబోతున్నామో ఆల్రెడీ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చాడు, అయిపోయింది. మళ్ళీ ఇంకొక జర్నలిస్ట్, మరి ఏంటండి భారత్తో ఒక యుద్ధము వస్తుందా, వస్తే మీరు ఏం చెయ్యగలరు అంటే, ఏముందండి ఇంకొక 2 రోజులు లేదా 3 రోజులు, ఇంకా ఎక్కువైతే 4 రోజులు, సో ఖచ్చితంగా వాళ్ళు మా మీద యుద్ధము ప్రకటిస్తారు. సో మేము ఏం చెయ్యాలో అది చేస్తున్నాము, కానీ ఇందులో మాత్రం వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు. ఎందుకు? మోదీ గారికి అక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓపెన్గా చెప్తున్నాడు. ఎక్కడండి ఎలక్షన్స్? మీకు ఎక్కడో బీహార్ అటువైపు ఎలక్షన్స్, కానీ దాని కారణాన్ని చూపించి మోదీ గారు పాకిస్తాన్ మీద యుద్ధము ప్రకటిస్తారు అని చెప్పి వీడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అందరూ నవ్వుకుంటున్నారు, కానీ భారత్ ఏం చెయ్యబోతుందో మీకు ఒక మిలిటరీ అధికారి మాట్లాడాల్సిన భాష వాళ్ళ డిఫెన్స్ మంత్రి పదే పదే మాట్లాడడం. ఇక ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే, మీకు యాల్దా హకీమ్ అని చెప్పి ఒక అద్భుతమైన జర్నలిస్ట్, ఈవిడ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన మహిళ, ప్రస్తుతం ఈవిడ ఆస్ట్రేలియాలో ఉన్నారు. సో ఈవిడికి ఏదో ఒక రకంగా ఈ ఖ్వాజా ఆసిఫ్ అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మంత్రి, ఇతని అపాయింట్మెంట్ దొరికింది. ఈవిడ ఇది మాట్లాడి అది మాట్లాడి ఎన్నో విషయాలు, అంటే ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, ఆర్థికంగా మీరు ఎలా నిలదొక్కుంటారు, మీ డిఫెన్స్ బడ్జెట్స్ ఇవన్నీ మాట్లాడి, నేను ఒక వార్త విన్నాను, ఈ గ్లోబల్ టెర్రరిజం అన్నప్పుడు అందరూ పాకిస్తాన్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీకు తీవ్రవాద మూలాలు పాకిస్తాన్లోనే ఉంటుంది, మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్గా ఫండింగ్ కూడా చేస్తుందంట కదా. అంటే ఆఫ్ఘనిస్తాన్ మహిళ పాకిస్తాన్ని ఇరికించడంలో ఎంత తెలివిగా వ్యవహరించిందో చూడండి. ఈ అమాయకుడని కాదు, మనకు అమ్ముడు పోయాడు అనుకోండి, ఇంకొక పచ్చి నిజం కూడా చెప్తాడు కదా. ఏమన్నాడు? గత 30 ఏళ్ల నుంచి ఈ డర్టీ జాబ్ మేము చేస్తూనే వస్తున్నాం. డర్టీ జాబ్ అంటే ఏంటండి? తీవ్రవాదులకు ఫండింగ్, ట్రైనింగ్, ఆయుధాలు 30 ఏళ్ల నుంచి మేము చేస్తున్నాం కదా. ఎవరు? ఈ అమెరికా చెప్పడం వలన, అమెరికా వల్లే మేము ఇవాళ వరకు ఇలా ఉన్నాము, క్లియర్గా చెప్పేశాడు. సో యునైటెడ్ నేషన్స్ వేదికలో అడ్డముగా పాకిస్తాన్ ఇవాళ దొరికిపోయిందండి. సో మన పర్మనెంట్ రిప్రజెంటేటివ్ పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్, వాళ్ళని నిందిస్తున్నామని అనుకోకండి, వాళ్ళ సొంత డిఫెన్స్ మంత్రి ఇట్లా మాట్లాడుతున్నాడు. ఏమిటి? డర్టీ జాబ్ చేస్తున్నాము, 30 ఏళ్ల నుంచి చేస్తున్నాము, అమెరికా వాళ్ళ కోసమే ఇది చేస్తున్నాము. సో యుఎస్ఎస్ఆర్ తరువాత భారత్, మీకు కాశ్మీర్ తీవ్రవాదం, దీని గురించి ఓపెన్ ప్లాట్ఫామ్లో ప్రపంచమంతా వినే విధంగా ఇట్లాగా ఒక దేశం యొక్క డిఫెన్స్ మంత్రి మాట్లాడుతున్నాడు అంటే, మీరు చెప్పండి పాకిస్తాన్ని మనం ఎలా చూడాలి అంటే, యునైటెడ్ నేషన్స్ యొక్క అతి ముఖ్యమైన ప్రతినిధులు, వాళ్ళ నాయకులు, అధికారులు, ఎస్ మీరు అంటున్నది 100% నిజం. ఏంటి? వాళ్ళకి యాక్చువల్గా కోపం రావాలి. ఎందుకు? ఎల్ఓసి వద్ద నుంచి వాళ్ళని వెళ్ళిపోమన్నాం కాబట్టి వాళ్ళు భారత్కి వ్యతిరేకంగా మాట్లాడాలి. అలాంటిది ఏమీ జరగలేదండి. పాకిస్తానే తీవ్రవాదం యొక్క సెంట్రల్ పాయింట్.
సో గ్లోబల్ టెర్రరిజం అంటే పాకిస్తాన్ నుంచే ఆరిజినేట్ అవుతుందని యునైటెడ్ నేషన్స్ వేదికలో కూడా ఇన్నేళ్ల పాటు ఫ్రెండ్స్ ఎన్ని ఆధారాలు చూపించాం. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో ఏ నగరంలో ఉన్నాడు, ఏ వీధిలో ఉన్నాడు, ఎక్కడ నివసిస్తున్నాడు, వాడి టెలిఫోన్ బిల్లు ఏమిటి, మొత్తం యుఎన్లో సబ్మిట్ చేసినా కూడా పాకిస్తాన్ లేదండి, వాడు అసలు అక్కడ లేనే లేడు అన్నాడు. వాడికి సపోర్ట్గా చైనా వాడు. సో చైనా వాడు ఇంకొక తీవ్రవాద దేశము అని అనాలి. ఇవాళ ఇంత జరుగుతుంది చూసారా. మీకు పాకిస్తాన్ వాడు లష్కర్ ఇ తైబాని చెప్పి యుఎన్లో వాళ్ళ పేరును తీయించేస్తే చైనా వాడు వాడికి సపోర్ట్, పర్మనెంట్ మెంబర్ కదా, యుఎన్ఎస్సిలో పర్మనెంట్ మెంబర్ కాబట్టి అవునవును లష్కర్ ఇ తైబా వాళ్ళు తీవ్రవాదులు కారు, వాళ్ళు దేశభక్తులు, దేశ సేవకులు చైనా వాడు చెప్తున్నాడు. దాంతో ఓపెన్గా పాకిస్తాన్ ఏంటి, చైనా ఏంటనేది ప్రపంచానికి క్లియర్గా ఆధారాలతో ఇవాళ పహల్గామ్ సిట్యువేషన్ అనండి, అలాగే మనము తీసుకోబోతున్న మిలిటరీ యాక్షన్ ఇది ఏ స్థాయిలో ఉందంటే జైశంకర్ గారు ఒక అతి గొప్ప పని చేస్తున్నారండి. ఆయన ఈ పాకిస్తాన్, చైనా ఈ దేశాల శత్రు దేశాలు ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసి వాళ్లకు ఈయనే ఫోన్లు చేసి మేము ఒక మిలిటరీ యాక్షన్ తీసుకోబోతున్నాము, ఇది పాకిస్తాన్ మీదో చైనా మీదో కాదు, తీవ్రవాదుల మీద మీ సపోర్ట్ అనేది పూర్తిగా మాకు ఉండాలి. ఎక్కడ టర్కీ వాడు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడ్డాడు కదా. అంటే ఒక స్టేజ్లో చెప్తున్నాడు, బాబు మేము పాకిస్తాన్కి ఎటువంటి విమానాలు పంపించలేదు, అందులో ఎటువంటి ఆయుధాలు లేవు, సో మమ్మల్ని విడిచిపెట్టండి, మమ్మల్ని టార్గెట్ చెయ్యకండి అని టర్కీ వాడు అన్నాడు. ఆ టర్కీ యొక్క శత్రు దేశం ఈజిప్ట్, అలాగే అర్మీనియా. సో వీళ్ళకి జైశంకర్ గారు ఫోన్లు చేస్తున్నారు, చేసి మేము ఒక పెద్ద యాక్షన్ తీసుకోబోతున్నాము, మీరు మాతో ఉన్నారా. చూడండి 26 మంది అమాయకపు టూరిస్టులు, యాత్రికులు, వాళ్ళు ప్రకృతి అందాలను చూడాలి అని కాశ్మీర్కి వస్తే ఇంత దారుణాలు వీళ్ళు చేశారు, వీళ్ళను మేము విడిచిపెట్టాలా అంటే లేదండి, మీరు ఎంత పెద్ద యాక్షన్ తీసుకున్నా మేము మీతోనే ఉన్నాము, గ్లోబల్ టెర్రరిజంని నాశనము చెయ్యాలి, ఎలిమినేట్ చెయ్యాలి అని చెప్పి ఈజిప్ట్ యొక్క మీకు నాయకుడు, అలాగే అర్మీనియా యొక్క అధికారులు వీళ్ళందరూ కూడా జైశంకర్ గారికి ఫోన్లు చేసి యూ డూ ఇట్ అండి, వీఆర్ దేర్, మేము మీకు సపోర్ట్గా ఉన్నాము. మీకు అనిపిస్తుంది ఎందుకండి వీళ్ళందరికీ ఫోన్లు చెయ్యాలి? 65 దేశాలకు మనం ఫోన్లు చేసి ఎందుకు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి అంటే పదే ఇదే చెప్తున్నానండి. పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్ అండి, భారత్ ఇవాళ ఒక గ్లోబల్ పవర్. సో మన యొక్క జీడిపి అనేది మనకు చాలా ముఖ్యము. అట్ ది సేమ్ టైం తీవ్రవాద పోరాటము అన్నప్పుడు ఎవరు ఈ ప్రపంచాన్ని కాపాడతారు అంటే ఇవాళ భారతే ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. ఏ అమెరికానో రష్యానో కాదండి, మనమే అక్కడ ఉంటాం. ఎందుకు? మన పొరుగు దేశము ప్రపంచంలో అతిపెద్ద తీవ్రవాద దేశం. అంటే ఇక్కడ కూడా జీడిపిలో ఎలా దూసుకుపోవాలనుకుంటున్నామో తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో కూడా మనం ఇవాళ దూసుకుపోవాలి. ప్రపంచాన్ని కాపాడిన భారత్ అనే పేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు జైశంకర్ గారు ఒకే మాట అన్నాడు, రష్యన్ ఆయిల్స్ కొనడం వల్ల ఈ ప్రపంచాన్ని మేము కాపాడాము, లేకపోతే గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ అనేది వచ్చి ఉండేది, మేము మిమ్మల్ని సేవ్ చేసాము, గుర్తుపెట్టుకోండి. ఇవాళ కూడా గ్లోబల్ టెర్రరిజం 2001లో ట్విన్ టవర్స్ మీకు కూలిపోయిన తరువాత కూడా 20 ఏళ్ల పాటు అమెరికా వాడు యుద్ధము అన్నాడు. ఏమైనా చెయ్యగలిగాడా? నథింగ్. ఇవాళ మనము చేసి చూపించి గ్లోబల్ టెర్రరిజంకి వ్యతిరేకంగా భారత్ చేసిన పోరు వార్ ఆన్ టెర్రర్ పార్ట్ 3లో భారత్ విజయము సాధించింది అని చెప్పి రేపు చరిత్ర పుటాల్లో మనము రాయాలి. ప్రపంచమంతా దీన్ని ఒప్పుకోవాలి. అలాంటి ఒక మిలిటరీ యాక్షన్ మన వైపు నుంచి ఉండబోతుందనేది చాలా క్లియర్. కాబట్టే మనము ప్రపంచ స్థాయిలో సపోర్ట్ అనేది తీసుకుంటున్నాము. మరి ఇలాంటి నిర్ణయం జైశంకర్ లాంటి వ్యక్తి ఇట్లా ఫోన్లు చేసి సపోర్ట్ని గ్యాదర్ చేయడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.